కింద పొనుకున్నాడు, కాళ్ళు చేతులన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. ఈ ప్లేస్ లో హైడ్ అండ్ సీక్ మాత్రం మామూలుగా లేదంతే. మ్యాటర్ ఏంటంటే కలహరి మ్యాప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఆల్ఫైన్ మ్యాప్ అనమాట. ఇదే ఫస్ట్ వీడియో. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ వచ్చి వాంటేజ్, చాలా పెద్ద ప్లేస్ అనమాట. అదొకటే ఒక ఐలాండ్ లాగా ఉంటది. నేనైతే దాని పక్కనే ఉన్న డాక్ లో ల్యాండ్ అయిపోయాను అండ్ ఇక్కడ దిగేసి గన్స్ లూట్ చేసుకున్నాను. ఈసారి నాకు హెల్పర్ గా టిఎఫ్పి రాకీ అయితే వచ్చాడు. ఇంకా వాంటేజ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడే ఒక 5 minutes వెయిట్ చేసి మన సబ్స్క్రైబర్స్ అందరూ హైడ్ అవ్వగానే ఇంకా వాళ్ళని కనిపెట్టడానికి బయలుదేరిపోయాము. పాపం ఈ బ్రో ఎవరో స్టార్టింగ్ లోనే ఇక్కడే దాక్కు ఉన్నాడు. ఫస్ట్ లో ఆ బ్రోని అయితే కొట్టేశాను. మామ ఈ ప్లేస్ చాలా పెద్దది, 48 ప్లేయర్స్ పెట్టాను అండ్ నేలలో తప్ప ఈ ప్లేస్ లో ఎక్కడైనా దాక్కోవచ్చు అని చెప్పాను. ఈ బ్రిడ్జ్ కింద మళ్ళీ ఇంకో ప్లేయర్ అయితే కనిపించాడు. ఆ బ్రోన్ కూడా వేసేసాను. ఇంకా లోపలికైతే వచ్చేసాం. దీనిపై టైలర్ బండ్లు పెట్టుకొని కామ్ గా పనుకో ఉన్నాడు. మనోడిని అయితే వేసేసాను. ఇంక ఇక్కడ ఈ బ్రో చూడండి మామ, వ్యాన్ కింద పనుకో ఉన్నాడు. తలకాయ ఒకటే కనిపిస్తుంది, బాడీ మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఉంది. ఇక్కడే ఇద్దరు కనిపించారు, వాళ్ళిద్దరిని కొట్టేశాను. ఆ వ్యాన్ పైకే ఎక్కాను. అక్కడ ఇంటి పైన అయితే చాలా మంది కనిపిస్తున్నారు. ఒకరినైతే కిల్లి కొట్టేశాను. అక్కడికి వెళ్ళి కొట్టేద్దామని దిగే లోపల ఇక్కడ ఇంకొక ఆయన పనుకో ఉన్నాడు బాక్స్ వెనకాల. ఆ బ్రోని అయితే కొట్టేశాను. ఈయన పైన నుంచి వచ్చి కింద పనుకో ఉన్నాడు. ఆయన అయితే కొట్టేశాను. మళ్ళీ ఆ పక్కన ఈ చెట్లో ఇంకొక ఆయన కూర్చో ఉన్నాడు. ఈయన గానీ కొట్టేశాను. ఇంకా అలా బీచ్ దగ్గరకు వచ్చామమ్మ. ఇక్కడ చూడండి, ఈ ఇల్లు కింద ఒక ఆయన కామ్ గా పనుకో ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఇంకొంచెం ముందరకు రాగానే ఈ రాయనకాల మళ్ళీ ఇంకొక ఆయన కూర్చో ఉన్నాడు. ఈ ప్లేస్ లోనే చాలా మంది కనిపించారు మామ. పైకి ఎక్కి చూస్తే ఇక్కడ కానీ ఇంకొక ఆయన టుమ్ బెండులు పెట్టుకొని పనుకొని ఉన్నాడు. కానీ అందరినీ చూసాం గానీ ఒకరిని మాత్రం మిస్ చేసాము. లాస్ట్ కి ఆయనే విన్ అయ్యాడు. ఎండింగ్ లో అది ఎవరో మీకే తెలుస్తుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చేసాం అనమాట. దీనిపైకి ఎక్కి చూస్తే అదిగోండి అక్కడ ట్యాంకీ పైన ఎవరో ఒక ఆయన మునుకో ఉన్నాడు. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. ఏందబ్బా ఇక్కడ బ్లాక్ గా చూస్తే ఇక్కడ ఒక ఆయన గుండు శివ గుండేసుకొని మునుకో ఉన్నాడు. ఆ పక్కనే ఇంకొక ఆయన బండ వెనకాల కామ్ గా నించో ఉన్నాడు. స్టార్టింగ్ లో ఒక బిజ్జి దగ్గరకు వచ్చా కదా మామ, ఇక్కడ మళ్ళీ ఇంకో బిజ్జి కూడా ఉంటది. ఆ బిజ్జి దగ్గరకు రావడం మర్చిపోయా. ఇక్కడ మళ్ళీ ఇంకొకరు ఉన్నారు. ఇంకా అలా వెళ్తా ఉంటే ఇక్కడ మళ్ళీ చెట్లో ఒక ఆయన కూర్చో ఉన్నాడు. బ్లాక్ అవుట్ ఫిట్ పెట్టేస్తున్నాడు. 7 years ఓల్డ్ ప్లేయర్ అంట. మనొన్ను కూడా వేసేసాను. ఇంకా అలా ఒకరి తర్వాత ఒకరిని కొట్టుకుంటూ వెళ్తా ఉన్నాను మామ. అమ్మిడమ్మిడే కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ ఏందబ్బా రాయి అంచున బులుగ్గా ఉందని వెళ్ళి చూస్తే ఆ రాయి లోపలికి ఒక ఆయన ఎమోట్ వేసుకొని లోపలికి వెళ్ళిపోన్నాడు మామ. ఈ ఇంటికి 5 సార్లు వచ్చా, ఇందాకంతా కనిపించలేదు మామ. ఇంకా లాస్ట్ వీక్ కనిపించాడు. దానిపైన కామ్ గా పనుకొని ఉన్నాడు. ఈ బ్రో చూడండి మామ, బాక్స్ వెనకాల భలే దాక్కున్నాడు. ఇంకా లాస్ట్ టాప్ 2 ఇంకిద్దరున్నారనమాట. చెప్తే నంబర్ కానీ ఈ ప్లేస్ కి చాలా సార్లు వచ్చా, కానీ ఈ బోట్ లో ఒక ప్లేయర్ దాక్కుని ఉన్నాడు మామ. ఆఖరికి నీళ్ల వరకు వచ్చి కూడా వెళ్ళిపోయా. బోట్ లో చూడడం మర్చిపోయాను. మనోడైతే గివ్ అవే విన్ అయిపోయాడు. ఎందుకంటే ఈ మ్యాచ్ టాప్ 1 టాప్ 2 ఇద్దరికి ఇస్తా అన్న. ఇంకా ఫైనల్లీ టాప్ 1 ప్లేయర్ ఇందాకలాగే ఈ లారీ కింద పనుకున్నాడు. స్టార్టింగ్ లో ఆ పక్క లారీ చూసాం గానీ ఈ లారీ చూడడం మర్చిపోయాము. ఫైనల్ గా మనోడే విన్ అయ్యాడు. ఇంకా బ్యాక్ పిలిచి మనోళ్ళిద్దరికి గివ్ అవే ఇచ్చేసాను. ఇంకా కలహరి మ్యాప్ అయితే ఉండదు. రేపటి నుండి కూడా ఆల్ఫైన్ మ్యాప్ పెట్టుకుందాం. మొత్తం ఎన్ని ప్లేస్లు ఉన్నాయో ప్రతి ఒక్క ప్లేస్ లో హైడ్ అండ్ సీక్ అయితే పెట్టేసుకుందాం. మీరు జాయిన్ అవ్వాలంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్